హలో అందరూ ఎలా ఉన్నారు? సో, ఇంకైతే మేము పెనగలూరుకి 2 కల్లా వచ్చేసాము. ఇంకొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకొని ఈవినింగ్ నేను, విష్ణు అయితే షటిల్ ఆడుతున్నాము. ఇక్కడికొస్తే చాలు మేమైతే కొంచెం సేపైనా షటిల్ ఆడతాము. ఇంకా తన్విక కూడా వచ్చింది. ఇంకా ఈవినింగ్ నేను అందరం అయితే రెడీ అయ్యాము. చెప్పాను కదా ఈరోజు శనివారం పౌర్ణమి రోజున సంతాన వేణుగోపాల స్వామి వారిది కళ్యాణం అయితే జరుగుతుంది. మా అత్తయ్య వాళ్ళ తోడికోడలు అందరం కలిసి పక్కనే ఉంటామన్నమాట. సో అందరం అయితే రెడీ అయ్యి కలిసి వెళ్తున్నాము. ఈ గుడి వచ్చి పెనగలూరు బస్ స్టాండ్కి ఒక 4 మినిట్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. స్టార్టింగ్లో లక్ష్మీ నరసింహ స్వామిది అయితే లైటింగ్ సెట్ అయితే పెట్టారనమాట. ఈ కళ్యాణము ఖచ్చితంగా ఎప్పుడు జరుగుతుందంటే దాని ప్రీవియస్ మంత్ పౌర్ణమి రోజున పెంచల్కోనలో లక్ష్మీ నరసింహ స్వామి వారిది పెంచల్ జయంతి జరుగుతుంది కదా, దాని తర్వాత మంత్ పౌర్ణమి రోజున స్వామి సంతాన వేణుగోపాల స్వామి కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా కళ్యాణము చెప్పాల్సిన పని లేదు. ఎంత ఘనంగా జరుపుతారంటే అంత ఘనంగా జరుపుతారు. ఎక్కడెక్కడి నుంచో అయితే జనాలు వస్తారనమాట. చుట్టుపల్లెల గ్రామాల నుంచి అందరూ వస్తారనమాట. మనము ఎక్కడెక్కడ ఉన్నా కానీ లైక్ కువైట్లో ఉన్నా కానీ యూఎస్లో ఉన్నా కానీ చాలామంది సరే తినాలా అంటే స్వామిని చూడడానికైతే వేరే ఊళ్ళల్లో నుంచి అలా వస్తారనమాట. ఇంకా ఒక పక్క స్వామి కళ్యాణం జరుగుతుంది, ఇంకో పక్క అయితే అందరు స్వామిని అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నారనమాట. ఈ సంతాన వేణుగోపాల స్వామికి ఒక చరిత్ర ఉందండి. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందన్నమాట. తిన్నాల 100 సంవత్సరాల నుంచి అయితే జరుపుతూ వస్తున్నారు. దీనికి ఏంటంటే చరిత్ర, పూర్వము రాజులు పరిపాలించే టైంలో ఈ పెనగలూరుకి చాలా అంటే చాలా కరువు అయితే వచ్చింది. సో రాజు అయితే ఆలోచించాడనమాట ఎలా ఈ కరువుని అరికట్టాలి అనేసి. సో ఆయన ఆలోచిస్తూ ఉండగా చెరువునైతే కట్టిద్దాము, సో వాటర్ని అయితే స్టోర్ చేసేసుకొని ఒక ఆనకట్ట కట్టించేస్తే సరిపోతుంది అనేసి అనుకున్నాడు. చెరువును కట్టించిన తర్వాత ఎన్నిసార్లు ఆనకట్ట కట్టినా అదైతే నిలబడదు. ప్రతిసారి వర్షాలకి ఆనకట్ట కూలిపోతూ వచ్చిందనమాట. ఇదేంటిరా స్వామి అనేసి రాజు చాలా చింతించాడనమాట. ఆయనకి ఒకరోజు ఏం జరిగిందంటే వేణుగోపాల స్వామి కలలోకి వచ్చి నేను చెరువు స్టార్టింగ్లో శిలా విగ్రహంలాగా కనిపిస్తాను, అక్కడ నా గుడి నిర్మించండి అని అయితే చెప్తాడు. అది కాకుండా ఒక పాము ఉంటుంది, ఆ పాము ఎటువైపున వెళ్తే ఆ వైపులో ఆనకట్ట కట్టమనేసి అయితే స్వామి కలలో చెప్తాడంట రాజుకి. ఇంకా రాజు అయితే అది నిజమా కాదా అనేసి వెంటనే వెళ్ళి చూస్తే చెరువు స్టార్టింగ్లో స్వామివారి విగ్రహం కనిపిస్తుంది. అందుకని ఇక్కడ గుడి చెరువు మొదట్లోనే కట్టిస్తారు. అండ్ పాము అయితే ఏ రూపంలో వెళ్తుందో అలానే ఆనకట్టనైతే కట్టించారనమాట. అందుకని ఇక్కడ ఆనకట్ట స్ట్రైట్గా ఉండదు, మనకి పాము పోయే దారిలో అయితే ఆనకట్టని వంపులుగా కట్టించారనమాట. ఇక్కడ ఇంకా తినాలని చెప్తే చాలు కదా, పటాకులు అన్నీ. ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. ఈ గుడి వెనకాలే మనకి చెరువు ఉంటుంది, పెద్ద చెరువు. ఇంతవరకు ఎప్పుడూ కూలలేదు. 100 ఏళ్ళ నుంచి అయితే జరుపుతూ వస్తున్నారు ఈ తిన్నాల. మొత్తం 10 రోజులు తిన్నాలన్నమాట. 4 రోజులైతే డీజే ఆర్కెస్ట్రా పెట్టేసి డ్యాన్స్లు అయితే చేస్తారనమాట. రాత్రి 10 నుంచి పొద్దున తెల్లారుజామున 5:30 వరకు అయితే కంటిన్యూగా డ్యాన్సులు కూడా ఉంటాయి. ఇంకా ఈరోజు కళ్యాణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు అయితే ఉభయాలు జరుగుతాయి. మా ఉభయాలు వచ్చి రేపు, ఈ మిగతాది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.